శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యోం నమః. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ, అలాగే విదేశాల్లో కూడా ఉంటూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, విదేశాల్లో వాళ్ళే కదండి, మీరు కూడా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ, అలాగే నా వీడియోలు కూడా చూస్తూ నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు. సో మీరందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం 12 రాశుల వాళ్ళకి మకర రాశిలో సూర్య భగవాను ప్రవేశించినప్పుడు కలిగే ఫలితాలు ఎలా ఉంటాయి తెలుసుకుందాం. దానికంటే ముందర ఏంటంటే, మీరు మీ జాతకాలు తెలుసుకోవాలన్నా, లేదా మీ ముహూర్తాలు పెట్టించుకోవాలన్నా, ముఖ్యంగా ఏంటంటే మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి. సో మీకు ఏమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వివాహ ప్రాబ్లమ్సా, లేకపోతే మ్యాచింగ్ అంటారు సార్, వరుడు వధువు యొక్క జాతక మ్యాచింగ్, అది తెలుసుకోవాలన్నా, అలాగే ఇదంతా కూడా మకర రాశిలో ప్రవేశించినటువంటి సూర్యభగవాను కాబట్టి ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ పుణ్యకాలంలో వివాహ శుభకార్యాలు జరుగుతాయి. వివాహాలు, ఉపనయనాలు, అలాగా గృహప్రవేశాలు, ఇలాగ అన్నీ మంచి మంచి కార్యక్రమాలు జరుగుతుంటాయండి. ఒకవేళ మీరు మా ఆది ఆస్ట్రాలజీ తరపున, నేను మీ వాడ్రే ఆదినారాయణరావు, మీరు నాకు పంపిస్తే మీ డీటెయిల్స్ కానీ ఏమైనా మీకు తెలుసుకోవాలనుకుంటే, అది ముహూర్తాలు కావాలన్నా ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు నాకు పంపిస్తే నేను తప్పకుండా ముహూర్తాలు పెట్టడం కానీ, మీ జాతకాలు చూడడం కానీ అవన్నీ చూస్తానండి. నాకు 35 సంవత్సరాల అనుభవం ఉంది. నేను కాస్ట్ అకౌంటెంట్ అయినా, CMA చేశాను, అకౌంట్స్ ఆఫీసర్గా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ చేశాను. ఆ పక్క పెడితే నాకు కొద్దిగా గొప్ప దీంట్లో కొద్దిగా అనుభవం ఉంది కాబట్టి మీకు కావాలనుకుంటే, ముహూర్తాలు పెట్టించాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఒకవేళ నేను షూటింగ్స్లో ఉంటే నేను ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవచ్చు, సైలెంట్లో ఉంటుంది. మీరు మీ కింద నెంబర్కి ఫోన్ చేసినా అదే మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. వాట్సాప్లో మెసేజ్ పెట్టినా నేను మీకు ఏమి కావాలో అనేది దాంట్లో రాయండి. రాస్తే తప్పకుండా ఈ షూటింగ్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను ఫోన్ చేసి మిమ్మల్ని పలకరిస్తాను. మీకు ఏం కావాలో కూడా అడుగుతాను. సో మీకు ఏమైనా కావాలనుకుంటే ఈ కింద నెంబర్కి ఫోన్ చేయండి. ఇప్పుడు మనం మకర రాశిలో సూర్యభగవానుడు ప్రవేశించినప్పటి నుండి 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది? బ్రహ్మాండంగా ఉండబోతుందండి. అంటే సూర్యభగవానుడు యొక్క పవర్ ఎలా ఉంటుంది, జనవరి నుంచి ఇలా ఉండబోతోంది తెలుసుకుందాం. ఈ సూర్యభగవానుడు అంటే మకర రాశిలోకి 14వ తారీఖు జనవరి నుంచి మకర రాశిలో ప్రవేశిస్తాడు. 12వ తారీఖు ఫిబ్రవరి వరకు కూడా మకర రాశిలోనే ఉంటాడు ఆయన. సో ఈ మకర రాశిలో ఉండడం వల్ల 12 రాశుల వాళ్ళ ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాము. ముఖ్యంగా ముందుగా మేషరాశికి ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయండి. ఈ మేషరాశికి మకర రాశి దశమ స్థానం అవుతుంది. దశమంలో ఉన్న రవి దిగ్బలత్వంలో ఉంటాడు, చాలా పవర్ఫుల్గా ఉంటాడు. ముఖ్యంగా రాజకీయ నాయకులకి చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఆయన. ముఖ్యంగా అసలు దశమ స్థానంలో రవి ఉంటే ఎలా ఉంటుందో తెలుసుకుందాం. యాక్చువల్గా దశమ స్థానంలో కనుక రవి ఉంటే ధనయోగాన్ని కలిగిస్తాడు. అలాగే సంగీతం పట్ల ఎక్కువ మక్కువ కలిగేటి చేస్తూ ఉంటాడు. అంటే సంగీతంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మంచి ప్రజ్ఞ వాళ్ళకి బాగా టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు. సపోజ్ మ్యూజిక్ డైరెక్టర్స్ అనుకోవచ్చు, వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటుందని తెలుస్తుందండి. అంటే సంగీతం మీద అభిరుచి కలిగి ఎక్కువగా మీరు దాన్ని సాధన చేయడానికి ఎక్కువ అవకాశం ఉందండి. అంతేకాకుండా దశమంలో గురుడు ఉంటే మంచి కుమారులు మీకుంటారు, లేదా మంచి కుమారులు జన్మిస్తారనమాట. కొందరికైతే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి అధికార పదవులు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఈ దశమంలో రవి మాత్రం ఉంటే పదవులు వస్తాయండి. దశమంలో రవికి అద్భుతమైన పదవులు మీరు చేస్తున్న ఉద్యోగంలోనే, గవర్నమెంట్ ప్రొఫెషన్లో మరీనే. సో దశమంలో గురుడు రవి ఉన్నాడంటే ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి చాలా బాగుంటుందండి. ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెప్తున్నాను, గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేసేవాళ్ళు, ఇంటర్వ్యూస్కి వెళ్ళేవాళ్ళు కూడా ఈ మకర రాశిలో ఉన్న రవి ఉన్నంత కాలంలో అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేయండి, కష్టపడండి, ఉద్యోగాలు వస్తాయి. అలాగే ఆల్రెడీ ఉద్యోగాల్లో ఉంటారు, గవర్నమెంట్ ప్రొఫెషన్లో కానీ ఏ ఉద్యోగంలో ఉన్నా సరే, ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగస్తులకి పదవులు రావడము, ఉన్నతమైనటువంటి పదవులు, అలాగే వాళ్ళ యొక్క ధనం అంటారు సార్, ఫైనాన్షియల్ స్టేటస్ అంటాం కదా, అది ఉన్నతంగా పెరగడము జరుగుతుందండి. అంతేకాకుండా రాజకీయ నాయకులు కూడా, రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడి పదవులు కూడా వస్తాయండి. వాళ్ళకి పదవులు రావడము,
ఉన్నతంగా గౌరవింపబడ్డము, అలాగే ప్రజాదరణ ఎక్కువగా ఉండము జరుగుతుంది. అలాగే దశమ స్థానంలో ఉన్నటువంటి రవి ప్రభావం వలన ముఖ్యంగా ఆరోగ్యవంతులుగా ఉండేది చేస్తాడు. రవి మాత్రం మంచి ఆరోగ్యంగా, డైనమిక్గా, స్పీడ్గా, తెలివిగా బ్రహ్మాండంగా ఉండేది చేస్తుంటాడు. బలమైన శరీరాన్ని కూడా ఇస్తూ ఉంటాడు. బహుశా మీరు ఎక్సర్సైజులు, జిమ్ములు చేస్తారని చూడండి, అద్భుతమైన అసలు మంచి శరీర బలం, మంచి బలమైన శరీరము, మేలించాయి అంటారు సరే, అలాగా మంచి పవర్ఫుల్గా ఉండడము, అలాగే మంచి పాండిత్యం అంటే మీకున్నటువంటి అంటారంటే స్టడీస్ అంటాం కదా, మీకున్న విద్యలో కూడా పాండిత్యం అంటే టాలెంటెడ్ పర్సన్స్ అవుతారు. ముఖ్యంగా వేద పండితులు కూడా మంచి అద్భుతమైన కాలం. వాళ్ళ వేదాలు చెప్తూ ఉంటే అద్భుతంగా మంచి రాణిస్తూ ఉంటారు. చాలా చాలా పవర్ ఎక్కువ. నిజంగా చాలా గ్రేట్ అండి. వాళ్ళు మేధావులుగా ఉంటారు. మేధావులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అలాగే వేద పండితులుగా అనమాట. వేద పండితులకి మేధావులుగా చాలా అద్భుతంగా తెలివిగా వేదాలు వల్లిస్తూ ఉంటారు, బ్రహ్మాండంగా ఉంటారు. వీళ్ళందరూ కూడా మేధావి వర్గానికి చెందిన వారు కదండి. అలాగే వీరు సుప్రసిద్ధులు కూడా అవుతారు. ఎవరైతే దశమ స్థానంలో మీ రవి ఉన్నత కాలము, మీకు మేషరాశి వాళ్ళకి సుప్రసిద్ధులు అంటే మంచి నేమ్ అండ్ ఫేమ్ గలవాళ్ళు అవుతారని శాస్త్రం చెప్తోంది. ముఖ్యంగా దృఢమైన శరీరము, దృఢగాత్రం కూడా ఈ సూర్యభగవానుడు ఇస్తాడంలో ఏమాత్రం సందేహం లేదు. ముఖ్యంగా ఈ మేషరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో జనవరి నుంచి, ఇంకా చెప్పాను కదండి, జనవరి 1 తారీఖు నుంచి అంటే ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం కదా, ఆ రోజు ఉత్తరాయణ పుణ్యకాలము స్టార్ట్ అవుతుందన్నమాట. ఈ రోజు నుంచే సూర్యభగవానుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. ఉత్తరాయణం స్టార్ట్ అయిపోతుంది అనమాట సూర్యభగవానుడు. సో ఉత్తరాయణం స్టార్ట్ అవడం అంటే ఈ మకర రాశి నుంచి మిథున రాశి వరకు సూర్యభగవానుడు ప్రయాణించే కాలాన్ని ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. ముఖ్యంగా ఈ రోజు 14వ తారీఖు చేసినటువంటి దానాలు, ఈరోజు మీరు తప్పకుండా దానాలు చేయండి. నది స్నానాలు, దానాలు 14వ తారీఖు చెప్తున్నాను నేను. మీరు చేస్తే చాలా అద్భుతం ఫలితాలు ఉంటాయి. ముందర నది స్నానాలు, మీ ఎక్కడైనా సరే నది స్నానాలు కానీ అంటే గంగా నది కానీ, చెప్పాం కదా పుణ్యనదులు స్నానాలు అంటాం కదా, గంగా నది, గోదావరి, సరయూ నది, త్రివేణి సంగమం అంటాం, ఆ నదుల స్నానాలు కానీ, అలాగే చేసే దానాలు అద్భుతంగా ఫలితాలు ఇస్తాయండి. దానాలు చేయడము, వస్త్రదానము, బంగారు దానము, వెండి దానము, పుస్తక దానము, అన్నదానము అంటాం కదా, ఆ దానాలు చేస్తే సూర్యభగవానుడు బాగా ఇష్టం. సూర్యలోకానికి వెళ్తారని చెప్పి అంటారు. బంగారం దానం చేసిన వాళ్ళకి విష్ణులోక ప్రాప్తి, అలాగే బ్రహ్మలోక ప్రాప్తి అంటాం. సో ఇదొక చెప్పుకుంటే లేకపోతే బాగా ఎక్కువ ఉంటుందండి. సరే, ముఖ్యంగా ఈ దానాల్లో ముఖ్యంగా ఏంటంటే సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించడము. దశగాయత్రి అంటే ఓం భూర్భువస్వః అంటాం కదండి, తత్సవితవరేణ్యం, అవి మీకు తెలుసు. అది 108 సార్లు చేసినా, దశ అంటే 10 సార్లు చేసినా కూడా, అంటే మనం అర్ఘ్యం ఇస్తూ నది స్నానం చేసేటప్పుడు సూర్యభగవాను ఎదుర్కొని చేయడం వలన అత్యంత పుణ్యప్రదం. 14వ తారీఖునే ఈ పుణ్యకాలం అంటాం, ఉత్తరాయణ పుణ్యకాలము అంటాం. సో ఈ రోజు చేసే ఏ చిన్న పని అయినా సరే అద్భుతమైన ఫలితాలు కలిగిస్తాయి. ముఖ్యంగా మీ మేషరాశికి సూర్యభగవానుడు మీ మేషరాశిలోనే వచ్చే స్థితిలో ఉంటాడు కదండి. అంటే సూర్యభగవానుడు మంచి చేస్తాడు కదా మీకు. సో దశమస్థానంలో ఉన్నాడు కాబట్టి అన్ని రంగంలోనూ మీరు సక్సెస్ అవుతారు. ముఖ్యంగా రాజకీయ రంగము, సాఫ్ట్వేర్ రంగము, ఏ ఉద్యోగాలు చేస్తున్న ఆ ఉద్యోగాలు, అలాగే రియల్ ఎస్టేట్ రంగం, వీళ్ళందరికీ అండి సూర్యభగవానికి ఆశీస్సులు ఉంటే సంపూర్ణ ఆరోగ్యవంతులుగాను ఐశ్వర్యవంతులుగాను ఉండే చేసేవాడు సూర్యభగవానుడే.